హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వ్యాన్స్ కిచెన్. ఈరోజు మనం కర్ర పెండలం పెట్టి స్వీట్ ఎలా చేయాలో చూడబోతున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ గ్రేట్ చేసిన కొబ్బరి, 1/2 కప్ చక్కెర, 4 టేబుల్ స్పూన్స్ వెన్న, 1 కప్ బ్రౌన్ షుగర్. స్వీట్నెస్ ఎక్కువ ఉండాలంటే 1 కప్ చక్కెర యాడ్ చేసుకోండి. 3 కప్ గ్రేట్ చేసి టైట్గా ప్యాక్ చేసిన కర్ర పెండలం, 1/2 టీ స్పూన్ జాజికాయ పౌడర్, 1 టీ స్పూన్ వనిలా ఎసెన్స్, 1/2 టీ స్పూన్ అల్లం పౌడర్, 1/2 టీ స్పూన్ సిన్నమన్ పౌడర్, 400 ml థిక్ కొబ్బరి పాలు, అరౌండ్ 1.5 కప్. కొబ్బరి, చక్కెర, వెన్న, వనిలా ఎసెన్స్ అండ్ స్పైస్ పౌడర్స్ అన్నీ కర్రపెండలంలో యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఈ స్వీట్ బాగా సాఫ్ట్గా ఉండాలంటే కొబ్బరిని బాగా ఫైన్గా గ్రేట్ చేసుకోండి. కొంచెం క్రంచిగా ఉండాలంటే కొబ్బరిని పెద్దగా గ్రేట్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసి 1 కప్ కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నా. మీకు సాఫ్ట్గా కావాలంటే 1.5 కప్ కొబ్బరి పాలు యాడ్ చేసుకోండి, లేదా కొంచెం క్రంచిగా కావాలంటే 1 కప్ చాలు. పాలు యాడ్ చేసి బాగా మిక్స్ చేశాక ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. బాగా మిక్స్ చేశాక వెన్న రాసిన బేకింగ్ ప్యాన్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అవన్నీ 350 డిగ్రీ ఫారెన్హీట్కి ప్రీహీట్ చేసేసి 1.5 hours బేక్ చేయాలి, లేదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బేక్ చేయాలి. ఇప్పుడు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బేక్ అయింది, మనం తీసేయచ్చు. చూస్తేనే తెలుస్తుంది, లోపల అండ్ బయట మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంది. బాగా కూల్ డౌన్ అయ్యాక మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం కర్ర పెండలం తీసుకుంటే చాలా డెలిషియస్ అయిన ఈ స్వీట్ని ట్రై చేయండి.